రంగాపురంలో చలమయ్య, కాంతమ్మ అనే దంపతులు నివసించేవారు. చలమయ్యకు ఒకరోజు పాయసం త్రాగాలనే కోరిక కలిగింది. కాంతం, నాకు పాయసం తాగాలని కోరిక పుట్టింది. ఈరోజు సాయంత్రం పని నుండి రాగానే వేడి వేడిగా పాయసం కాచి ఉంచు. మీ సంపాదనకి కడుపు నిండా తిండి దొరకడమే కష్టంగా ఉంటే దొరగారికి పాయసం కావాలట. అది కాదే, పని దగ్గర మిత్రుడు వాళ్ళ ఇంట్లో కాచిన పాయసం ఇచ్చాడు. అది తాగిన తర్వాత మన ఇంట్లో పాయసం చేసుకుని తాగాలనిపించింది, అంతే. పాయసం తాగేంత ఆర్థిక పరిస్థితి మనకు ఉందా లేదా అనే విషయం గమనించాలి. కాంతం, నువ్వు అన్నది నిజమే. పాయసం కావాలంటే పాలు, జీడిపప్పు, యాలకులు, చక్కెర, సగ్గుబియ్యం కావాలి. దానికి డబ్బులు కావాలి. నేను సంపాదించే దాంట్లో రోజుకు కొంత దాచుకొని కొంత మొత్తం అయ్యాక ఆ వచ్చిన సొమ్ముతో పాయసం కాచుకుని తాగుదాం. చలమయ్య మాటలకు కాంతం సరేనంది. చలమయ్య యథావిధిగా పనికి వెళ్ళాడు. 10 రోజులు పనికి వెళ్ళి తిండికి పోను 5 వరహాలు కూడబెట్టారు. ఏమండి, ఈ 5 వరహాలతో పాయసం తయారు చేయడానికి కావలసిన సరుకులు తీసుకురండి. ఈరోజు పాయసం త్రాగాలన్న మీ కోరిక తీరుస్తాను. పనికి వెళ్ళి తిరిగి వస్తూ పాయసం తయారు చేయటానికి కావలసిన సరుకులు తెచ్చిచ్చాడు. కాంతం పొయ్యి వెలిగించి పాయసం తయారు చేయడం ప్రారంభించింది. చలమయ్య కూడా పొయ్యి దగ్గరే కూర్చుని ఆసక్తిగా గమనించసాగాడు. వేడి వేడి పాయసం తయారైంది. కాంతం, పాయసం అద్భుతమైన కమ్మని వాసన వస్తుంది. ఇంకా తాగితే ఎలా ఉంటుందో. ఏది ఏమైనా పాయసం చేయడంలో నీ తర్వాతే ఎవరైనా అని భార్యను చలమయ్య పొగిడాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడు అయింది. చలమయ్య ఈ సమయంలో ఎవరా అనుకుంటూ తలుపు తీసి ఎదురుగా ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. చలమయ్య ఎప్పుడూ ఆ వ్యక్తిని చూసి ఎరగడు. ఎవరు కావాలి? అయ్యా, నేను బాటసారిని. పక్క ఊరు వెళుతుంటే మీ ఇంట్లో నుండి కమ్మని పాయసం వాసన వచ్చింది. నాకు పాయసం అంటే చాలా ఇష్టం. మీరు అనుమతిస్తే మీ ఇంట్లో పాయసం త్రాగి వెళతాను. అయ్యా, మా ఇంట్లో పాయసం కాచిన మాట నిజం, కానీ వేరే వాళ్ళకి ఇచ్చేంత కాయలేదు. అది మాకే సరిపోతుంది. కావాలంటే ఒక లోట నీళ్లు తాగి వెళ్ళండి. మీరు పెద్ద మనసు చేసుకొని ఒక లోట పాయసం ఇప్పించండి. పాయసం అంటే నాకు ప్రాణం. అయ్యా, మీరెవరో నాకు తెలియదు, కానీ మేము రెక్కాడితే గాని డొక్కాడని పేదవాళ్ళం. 10 రోజులు పనికి వెళ్ళి దాచిన డబ్బుతో పాయసం కాచుకుంటున్నాం. ఇందులో మీకు వాటా ఇవ్వలేము. దయచేసి మీ దారిన మీరు వెళ్ళండి అని కొంచెం విసుగ్గా చెప్పాడు చలమయ్య. తన భర్త ఎంతసేపటికి రాకపోయేసరికి కాంతమ్మ భర్త దగ్గరకు వచ్చింది. చలమయ్య మాటలకు ఆ వ్యక్తి బిగ్గరగా నవ్వి, ఓహో, అదా మీ సమస్య. మీరు కష్టపడి చేసుకున్న పాయసం నాకు ఉచితంగా ఇవ్వద్దు. నేను మీకు ప్రతిఫలంగా ఒక బంగారు కాసు ఇస్తాను. ఒక లోటా పాయసం ఇవ్వు. బంగారు కాసు అనగానే చలమయ్య, కాంతమ్మ ముఖాల్లో వెలుగు వచ్చింది. అదేమంత భాగ్యం అన్నగారు, బంగారు కాసు ఇస్తానంటే లోటా పాయసం ఇవ్వలేమా? లోపలికి వచ్చి త్రాగండి. ఇదిగోండి, ముందుగానే ఒక బంగారు కాసు ఇచ్చేస్తున్నాను అంటూ ఆ వ్యక్తి బొడ్లో దోపుకున్న సంచిలో నుండి ఒక బంగారు కాసు చలమయ్య చేతిలో పెట్టాడు. చలమయ్య సంతోషంగా తీసుకున్నాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చి
ఓ లోటా పాయసం త్రాగి, ఓహో, అద్భుతం! ఇలాంటి రుచికరమైన పాయసం ఇంతవరకు త్రాగలేదు. మీకు ధన్యవాదములు అంటూ ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. వీడెవడో పిచ్చోళ్ళలా ఉన్నాడు. ఒక లోటా పాయసానికి ఒక బంగారు కాసు ఇచ్చాడు. పిచ్చోడు కాదండి, ధనవంతుడు. ఆ బొడ్లో దోపుకున్న సంచి నిండా బంగారు కాసులే. కాచిన పాయసం ఆ వ్యక్తి తాగేయడంతో పక్క రోజు చలమయ్య పాయసానికి కావలసిన సరుకులు తెచ్చి కాంతమ్మతో చేయిస్తున్నాడు. చలమయ్య పొయ్యి దగ్గరే కూర్చున్నాడు. తలుపు తట్టిన చప్పుడయింది. చలమయ్య తలుపు తీశాడు. ఎదురుగా నిన్న వచ్చి పాయసం త్రాగి ఒక బంగారు కాసు ఇచ్చిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే చలమయ్య కంగారు పడ్డాడు. నిన్న ఇచ్చిన బంగారు కాసు తిరిగి ఇచ్చేయమంటాడేమోనని చిరాగ్గా మొహం పెట్టాడు. అయ్యా, ఈ దారి గుండా వెళుతుంటే పాయసం వాసన వచ్చింది. ఒక లోటా పాయసం త్రాగి వెళ్దామని వచ్చాను. దానిదేముంది అన్నయ్య గారు, ఒక బంగారు కాసు ఇచ్చి బంగారంగా పాయసం త్రాగి వెళ్ళండి ఓహ్, దానిదేముంది, ఇదిగో ఒక బంగారు కాసు అంటూ బొడ్లో దోపుకున్న సంచిలో నుండి ఒక బంగారు కాసు చలమయ్యకు ఇచ్చాడు. ఆ వ్యక్తి చలమయ్య ఇచ్చిన పాయసం త్రాగి వెళ్ళడానికి బయలుదేరుతుంటే, ఈరోజు కూడా మేం తాగాలనుకున్న పాయసం మీరే తాగేశారు. మేము మళ్ళీ రేపు పాయసం కాచుకోవాలి. కొంపదీసి మళ్ళా రేపు కూడా వస్తారా? మంచి మాట చెప్పారు. నేను రేపు కూడా వస్తాను. ఆ మాటకొస్తే ప్రతిరోజు వస్తాను. రోజుకొక బంగారు కాసు ఇస్తాను. పాయసం కాచివ్వండి. దానికేం భాగ్యం అన్నగారు, రోజుకొక బంగారు కాసు ఇస్తానంటే పాయసం కాయడానికి మాకేమీ బాధ లేదు. అలా ఆ రోజు నుండి ప్రతిరోజు ఆ వ్యక్తి వచ్చి బంగారు కాసు ఇచ్చి పాయసం త్రాగి వెళ్తున్నాడు. ఒకరోజు కాంతం పాయసం కాస్తూ, రోజుకొక బంగారు కాసు తీసుకోవాలంటే చిరాగ్గా ఉంది. నాకైతే అతని దగ్గర ఉన్న బంగారు కాసులు ఉన్న సంచిని దక్కించుకోవాలని ఉంది. నాకు నీలాంటి కోరిక ఉంది. ఎలా సాధ్యం? నువ్వు సహకరిస్తే సాధ్యమే. అర్థం కాక భార్య ముఖం అయోమయంగా చూశాడు. ఏముంది, మనం కాసే పాయసంలో విషం కలిపితే సరి, తాగిన అతను చస్తాడు. అతని బంగారు కాసుల సంచి మన వశం అవుతుంది. పాపం కదా. మీరు పాయసం తాగాలంటే 10 రోజులు డబ్బు ఆదా చేయాలి. అది మన బతుకు. ఇందులో పాపపుణ్యాలకు తావులేదు. నేను చెప్పినట్టు చేయండి. ఆ పాయసంలో విషం కలపండి. లోపల భయంగా ఉన్న భార్య చెప్పినట్టే చేశాడు. ఇంతలో తలుపు తట్టిన చప్పుడయింది. చలమయ్య తలుపు తీశాడు. చలమయ్య, ఈరోజు పాయసం రుచి చాలా బాగా కుదిరింది. అమ్మా, పాయసం తాగగానే భుక్తాయాసంగా ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళతాను. విష ప్రభావం వలన ఆ వ్యక్తి మత్తుగా నిద్రలోకి, ఆ తర్వాత శాశ్వత నిద్రలోకి వెళ్తాడని దంపతులు భావించారు. ఎంతసేపైనా ఆ బాటసారి నిద్ర లేవకపోవడంతో చనిపోయాడని భావించిన కాంతమ్మ అతని బొడ్లో దోపుకున్న బంగారు కాసుల మూటను కాజేయాలని చెయ్యి పెట్టింది. కాంతమ్మ, చచ్చిన నన్ను మళ్ళీ ఏమి చంపుతారు? చలమయ్య, కాంతమ్మ అతను బతికే ఉండడంతో ఆశ్చర్యపోయారు. వెంటనే బాటసారి, నేను మీ ఇంట్లో ఉన్న చింత చెట్టు మీద ఉంటున్న దయ్యాన్ని. బతికి ఉన్నప్పుడు పాయసం అంటే అమిత ఇష్టం. ఆ ఇష్టం చావక ఇలా దయ్యాన్నై తిరుగుతున్నాను. మీ ఇంట్లో పాయసం కాచుకుంటున్న విషయం తెలిసి మనిషి రూపంలో వచ్చి ఒక బంగారు కాసు ఇచ్చి రోజు పాయసం తాగాను.
బంగారు కాసు తీసుకుని ఆనందంగా ఉండగా ఈ పాడు బుద్ధి ఎందుకు? దురాశ దుఃఖానికి మూలం అంటూ గాల్లోకి ఎగిరిపోయింది. దెబ్బకి కాంతమ్మ, చలమయ్య నిస్తేజంగా నిలబడిపోయారు. ఆ బాటసారి ఇచ్చిన బంగారు కాసులన్నీ మట్టి ముద్దలుగా మారిపోయాయి. మనిషికి ఆశ ఉండవచ్చు, ఆశ శ్వాస లాంటిది, కానీ దురాశ ఉండకూడదు. దురాశ ఎప్పుడూ దుఃఖాన్ని కలిగిస్తుంది. వరహాపురంలో కేశవుడు అనే సోమరి ఉండేవాడు. వాడికి పని చేయాలంటే బద్ధకం. పోనీలే అని వాళ్ళు వీళ్ళు పెట్టింది తిని ఊరి చివర పాడుబడిన పెంకుటింట్లో నిద్రపోయేవాడు. వాడు సోమరే కానీ కొంచెం ధైర్యం, తెలివితేటలు కలవాడు. ఊరి అరుగు మీద పని పాట లేకుండా సోమరిగా కూర్చున్న కేశవుడి దగ్గరకు సుబ్బయ్య వచ్చి, ఖాళీగా కూర్చునే బదులు ఏదైనా పని చేసుకుంటే 4 డబ్బులు వస్తాయి కదా. సుబ్బయ్య మావా, కష్టపడి పని చేయడం అంటే నాకు చిరాకు. ఏదైనా తేలికగా అయ్యే పని ఉంటే చెప్పు, చిటికెలో చేస్తాను. సరే, అయితే నా 10 ఎకరాలు పొలం, ఇల్లు అమ్మేద్దామనుకుంటున్నాను. మంచి బేరం తెచ్చిపెట్టు. మొత్తం 100 బంగారు నాణేలు. అందులో 10 బంగారు నాణేలు నీకు. ఏంది సుబ్బయ్య మావా, పొలం ఇల్లు అమ్మేసి ఎక్కడుంటావు? అవన్నీ తర్వాత చెబుతాను, కానీ ముందు ఈ పని చేసి పెట్టు. ఆ రోజు యథావిధిగా ఎక్కడో ఎవరో పెట్టింది తిని పెంకుటింట్లో నిద్రకి ఉపక్రమించాడు. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులతో పెద్దగా వర్షం కురవసాగింది. ఆ గాలి వానకి పెంకుటిల్లోని పెంకులు కూలిపోయాయి. అర్రే, పాత పెంకుటిల్లు కూలిపోయిందే. ఈ వర్షంలో ఎక్కడ తలదాచుకోవాలి? ఊళ్ళోకి కూడా పోలేదు. వెంటనే కేశవుడికి ఒక ఆలోచన వచ్చింది. పక్కనే ఉన్న పాడుబడిన ఇల్లు ఉంది, అందులోకి వెళ్తే? అమ్మో, అక్కడ దయ్యం ఉందని జనాలు అనుకుంటూ ఉంటారు. పొరపాటున ఆ దయ్యం కంటపడితే ఏం చేస్తుందో ఏమో. ఈ వర్షంలో తడిచి చలికి వణికే కంటే ఆ పాడుబడిన ఇంటికి వెళ్ళడమే మంచిది. దయ్యం వచ్చినప్పుడు చూసుకుందాం, అది నిజమో పుకారో చూద్దాం అనుకుని కేశవుడు విధి లేక ఆ ఇంట్లోకి వెళ్ళాడు. వర్షం పెద్దదైంది. కేశవుడు ఓ మూల శుభ్రం చేసుకుని పడుకున్నాడు. నెమ్మదిగా కేశవుడు నిద్రలోకి జారుకున్నాడు. అర్ధరాత్రి దాటాక ఓ దయ్యం వచ్చింది. ఎంత ధైర్యం ఉంటే నేను ఉన్న ఇంట్లోకి వచ్చి నా అనుమతి లేకుండా పడుకుంటావా? లే లే అంటూ మట్టి బిడ్డలతో కేశవుడిని కొట్టింది. కేశవుడు నిద్ర నుండి ఉలిక్కి పడ్డాడు. కేశవుడు ధైర్యం తెచ్చుకొని, చిన్న చిన్న మట్టి బిడ్డలతో కొట్టావు కాబట్టి సరిపోయింది. అదే పెద్ద పెద్ద మట్టి బిడ్డలతో కొట్టి ఉంటే నా పరిస్థితి ఏమి గాను? వెంటనే పెద్ద పెద్ద మట్టి బిడ్డలతో దయ్యం కేశవుడిపై విరుచుకుపడింది. దయ్యం దెబ్బకు బిత్తరపోయిన కేశవుడికి దయ్యం మానసిక పరిస్థితి అర్థమైంది. మనం ఏదన్నా చెప్తే దానికి వ్యతిరేకంగా చేసే తిక్క దయ్యం అని అర్థం చేసుకున్నాడు. కేశవుడు వెంటనే తెలివిగా, ఓ దయ్యమా, మట్టి బిడ్డలతో కొడితే కొట్టావు, బంగారు నాణాలతో కొట్టావంటే ఊరుకోను. ఏయ్, నన్నే ఎదిరించే మనగాడివా? బంగారు నాణాలతో కొడతా, ఏం చేస్తావో చూస్తాను అంటూ బంగారు నాణంతో కేశవుడిని కొట్టసాగింది. కేశవుడు దెబ్బలు తగులుతున్నట్లు పెద్దగా అరుస్తూ, అమ్మో, అయ్యో, కొట్టద్దు కొట్టద్దు, నన్నే బంగారు నాణాలతో కొడతావా? నీ అంతు చూస్తాను. వాడి అరుపులకు దయ్యం ఆనందంతో బంగారు నాణాలతో కొట్టసాగింది. కేశవుడు నటించసాగాడు. ఇంతలో తెల్లారింది. దయ్యం మాయమైపోయింది. వర్షం కూడా తగ్గింది.
దయ్యం కొట్టిన బంగారు నాణాలన్నీ లెక్కబెట్టాడు. 100 బంగారు నాణాలయ్యాయి. అవి తీసుకుని పాడుబడ్డ ఇంటి నుంచి బయటికి వచ్చాడు. పొలానికి వెళ్తున్న రంగయ్య కేశవుణ్ణి చూసి, అరే కేశవ, నీకెంత ధైర్యం ఉంటే మాత్రం దెయ్యం ఉంటున్న ఇంటికి వెళ్ళొస్తావా? నేనేమీ సరదాగా ఈ ఇంటికి రాలేదు. రాత్రి వర్షానికి నేనుంటున్న పెంకుటిల్లు కూలిపోయింది. ఇక వేరే దారి లేక ఈ ఇంట్లో పడుకున్నాను రంగయ్య మావా. అందులో దెయ్యం ఉంది కదరా, ప్రాణాలతో ఎలా బయటపడ్డావు? దయ్యం బంగారు నాణాలతో కొట్టిన విషయం చెప్తే అందరూ ఈ ఇంటికొస్తారు. ప్రజల్లో ఆ భయాన్ని అలాగే ఉండనిద్దాం అని మనసులో అనుకుని పైకి, నీకు తెలియందేముంది, దయ్యం వచ్చి భయపెట్టింది. నీకు తెలుసు కదా, స్వతహాగా నేను ధైర్యవంతుంది కాబట్టి సరిపోయింది. నేను దయ్యాన్ని ఎదుర్కొన్నాను. ఇంకొకరైతే ఆ దయ్యం దెబ్బకు హడలి చచ్చేవాళ్లే. ఒరేయ్, నువ్వు గట్టి పిండానివిరా. నిన్న విధిలేని పరిస్థితిలో ఆ దెయ్యం ఇంటికి వెళ్ళావు. ఈ రోజు నుండి వెళ్ళకు. అన్ని రోజులు మనవి కావు. మా ఇంటి వరండాలో పడుకో. కేశవుడు నేరుగా సుబ్బయ్య ఇంటికి వెళ్ళాడు. కేశవుణ్ణి చూడగానే సుబ్బయ్య, కేశవ, మన పొలం కొనడానికి మనిషిని తీసుకొస్తానని చెప్పావు. ఎవరన్నా దొరికారా? వచ్చే వారమే ఊరు వదిలి అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అబ్బాయి తొందర పెడుతున్నాడు. నీకు తెలుసుగా, మా అబ్బాయి రాజధానిలో కొలువు చేస్తున్నాడు. సుబ్బయ్య మావా, నేనే నీ వద్ద ఉన్న 10 ఎకరాలు కొంటాను. ఒరే కేశవ, 10 ఎకరాలు కొనడానికి 100 బంగారు నాణ్యాలు నీకెక్కడివిరా? నీకు వివరాలు కావాలా, డబ్బు కావాలా? డబ్బే కావాలి. అయితే ఒక షరతు. నేను నీకు ఇప్పుడే 100 బంగారు నాణాలు ఇచ్చేస్తాను. కానీ ఊరివారికి నేను మొత్తం సొమ్ము ఇచ్చి కాకుండా వాయిదాల పద్ధతిలో చెల్లించి కొన్నాను అని చెప్పాలి. ఇందులో ఏదో మతలబు ఉందని సుబ్బయ్యకి అనిపించినా తనకు డబ్బులు కావాలి, తొందరగా ఊరు వదిలిపెట్టాలి అనుకుని, అలాగే కేశవ, ఊరి జనాలకి నువ్వు చెప్పినట్లే చెబుతాను. ఏది, ఆ 100 బంగారు నాణేలు ఇవ్వు. 10 ఎకరాలు నీ పేరు మీద రాయించేస్తాను. ఏరా, 10 ఎకరాలు సుబ్బయ్య దగ్గర వాయిదాల పద్ధతిలో కొన్నామని తెలిసింది. ఇకనైనా సోమరితనం వీడి బుద్ధిగా పని చేసుకో. ఇప్పుడే వర్షాలు పడుతున్నాయి. దుక్కి దున్నడానికి ఇదే అదను, మరి చూసుకో. రంగయ్య వెళ్ళిపోయాడు. దుక్కి దున్నడానికి కూలీలకు డబ్బులు కావాలి. ఇప్పుడెలా అని ఆలోచించాడు. వెంటనే అద్భుతమైన ఆలోచన వచ్చింది. రాత్రయింది. కేశవుడు ఆ పాడుపడిన ఇంటికి వెళ్ళి శుభ్రం చేసుకుని పడుకున్నాడు. అర్ధరాత్రి దాటింది. ఏరా, మొన్న బంగారు నాణాలతో ఒళ్ళు వాచేలా కొట్టిన ఇంకా సిగ్గు లేకుండా నా ఇంట్లోకి వచ్చావు, లేరా ముందు అని అరుపు వినపడ్డంతో కేశవుడు ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా తిక్కదయ్యం కనబడ్డంతో, మొన్న నువ్వు నన్ను బంగారు నాణాలతో కొట్టావు. అయినా నిన్ను ఏమీ చేయకుండా వదిలిపెట్టాను. ఈ ఊర్లో పెద్ద బావి దగ్గర నా 10 ఎకరాలు దుక్కి దున్నావో అప్పుడు నీ సంగతి చూస్తాను. ఏంట్రా, నేను ఊరికనే కొద్దీ నన్నే హెచ్చరిస్తావా? నీ పొలం దుక్కి దున్నుతాను, ఏం చేస్తావో చూస్తాను అంటూ వేగంగా కేశవుడు కొన్న 10 ఎకరాలు ఉన్న చోటికి వెళ్ళి 2 నిమిషాల్లో దున్నేసింది. తెల్లారింది. దయ్యం వెళ్ళిపోయింది. పొలం దగ్గర నిలబడి ఉన్న కేశవుడిని రంగయ్య చూసి, అరే కేశవ, అప్పుడే దున్నేశావా? నాదింకా సగం పొలం అలాగే ఉంది. మరి ఆలస్యం దేనికి? నారు వేసుకో. నారు వేసిన 1 నెల రోజులకి కేశవుడు పాడుబడిన ఇంట్లోకి వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తిక్కదయ్యం ఇంట్లోకి వచ్చింది.
రాగానే కేశవుణ్ణి చూసి కోపంతో, ఏరా మళ్ళీ తగలడ్డావు? మొన్న నా పొలం దున్ని నాకు చాలా నష్టం చేశావు. ఆ బాధ నుండి ఇప్పుడే కోలుకుంటున్నాను. నువ్వు నష్టపోయావా? ఈ మాట నా చెవులకు ఆనందం కలిగిస్తుంది. నాకు నష్టం కలిగించినా ఈసారి నిన్ను వదిలిపెట్టాను. నా పొలంలో నారు నాటావో నీ వీపు విమానం మోత మోగిస్తాను, జాగ్రత్త. నాకే వీపు విమానం మోత మోగిస్తావా? నువ్వు ఏది చేస్తే ఏడుస్తావో నాకు తెలుసు. నిన్ను కొట్టడం కంటే వెళ్ళి నీ పొలంలో నాట్లు వేసి వస్తాను. అయ్యో అయ్యయ్యో, అంత పని చేయొద్దు, నీకు దండం పెడతాను. ఇంకా ఏడువు. నీ ఏడుపు నా చెవులకు ఇంపుగా ఉంది. ఇప్పుడే నీ పొలంలో వరి నాట్లు వేస్తాను. ఇంకా పొర్లి పొర్లి ఏడువు, అదే నాకు కావాల్సింది. దయ్యం మాయమైపోయింది. పొలంలో ప్రత్యక్షమై వరి నాట్లు వేసింది. చూస్తుండగానే కొన్ని నెలలు గడిచాయి. కేశవుడి పైరు కోతకు వచ్చింది. అరే కేశవ, ఊరిలో అందరికంటే నీ పంట బాగా పండింది. సోమరిపోతువి, నువ్వే కష్టపడతావు, నీకెందుకు పొలం దండగా అనుకున్నాను. నా అభిప్రాయం తప్పని నిరూపించావు. రాత్రికి కేశవుడు దయ్యం ఉన్న ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత తిక్క దయ్యం వచ్చింది. ఏరా మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను కొట్టిన దెబ్బలు సరిపోలేదా? నువ్వు కొట్టిన దెబ్బలు మామూలుగా లేవు. ఇప్పటికీ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. కానీ నిన్ను దెబ్బ కొట్టడం నాకు పెద్ద విషయం కాదు. పంట కోతకు వచ్చింది, అది కోసి బస్తాలకి ఎత్తావో నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. అది చెప్పడానికే వచ్చాను. వాడి మాటలకు తిక్కదయ్యానికి నిజంగానే తిక్కలేచింది. ఇప్పుడే వెళ్ళి నీ పంట కోసి బస్తాలకెత్తుతా, ఏం చేస్తావో చేసుకో అంటూ వెళ్ళి పంట కోసి బస్తాలకు ఎత్తింది. తెల్లవారి ఆ బస్తాలను అమ్ముకుని సొమ్ము చేసుకున్నాడు. ఇలా తిక్కదయ్యంతో తెలివిగా వ్యవహరిస్తూ దాని చేత పొలం పనులు చేయించుకుంటూ కొన్ని సంవత్సరాల పాటు బాగా డబ్బులు సంపాదించాడు. డబ్బులతో పాటు మద్యపానం సేవించటం, జూదమాడటం అలవాటు చేసుకున్నాడు. ఒకరోజు మద్యపానీయం సేవించి తిక్కదయ్యం ఉన్న ఇంటికి వెళ్ళాడు. అర్ధరాత్రి దాకా తాగుతూనే ఉన్నాడు. ఎప్పటిలాగే ఆ రోజు తిక్కదయ్యం వచ్చింది. బాగా మత్తులో ఉన్న కేశవుడు తిక్కదయ్యానికి వ్యతిరేకంగా చెప్పాలి అనే విషయం మర్చిపోయి, తెల్లారేసరికల్లా పంటను కోసి బస్తాలకు ఎత్తు, ఒక్క వడ్ల గింజ వృధా అయినా నేను సహించను, జాగ్రత్త. తిక్కదయ్యానికి ఒళ్ళు మండింది. అది కోపంతో పంట కోస్తాన్రా. తెల్లారి పొలానికి వెళ్ళిన కేశవుడి తన పంట మొత్తం బూడిద కుప్పగా కనిపించేసరికి తాగిన మత్తు వదిలిపోయింది. అరే, మత్తులో ఎంత పని చేశాను. పంట కోయవద్దు అని చెప్పడానికి బదులు పంట కొయ్యి అని చెప్పాను. ఇక నుండైనా తిక్కదయ్యంతో జాగ్రత్తగా పని చేయించుకోవాలి. ఆ రోజు రాత్రి దయ్యం ఉన్న ఇంటికి వెళ్ళాడు. అలా ఎంతసేపు ఎదురు చూసినా తెల్లారిపోయింది, కానీ దయ్యం రాలేదు. దయ్యం రాదని కేశవుడికి అర్థమైపోయింది. ఒకరోజు సుబ్బయ్య వచ్చి, నువ్వు ఇచ్చిన బంగారు నాణేల మూట నేను తెరిచి చూశాను. మట్టి ముద్దలు, ఈ మట్టి ముద్దలు నువ్వే తీసుకో. నా ఇల్లు పొలాలు స్వాధీనం చేసుకుంటున్నాను అంటూ కేశవుడిని బయటకు గెంటివేశాడు. బికారిగా మారిన కేశవుడు కష్టపడకుండా వచ్చిన సొమ్ము దక్కదని, కష్టపడి పని చేస్తేనే సొమ్ము దక్కుతుందని, ఇక నుండైనా సోమరితనాన్ని వదిలి కష్టపడి పని చేయాలి అని నిర్ణయించుకున్నాడు. మత్తు మనిషిని చిత్తు చేస్తుంది, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయేలా చేస్తుంది. మద్యపానం ప్రమాదకరం. వీరాపురంలో సోమయ్య, వరాలు అనే దంపతులు ఉండేవారు. ఒకరోజు
ఇంటి పెరట్లో తలదూవుకుంటున్న వరాలతో, ఎప్పుడు ఆ జడకు ఏదో ఒక అలంకారం చేసుకోవడమేనా? నీ జడకు అయ్యే నూనె ఖర్చుతో ఒక నెలంతా ఒక కుటుంబం బ్రతకవచ్చు తెలుసా? అయ్యో రామ, అదేంటయ్యా అలా అంటావు? ఈ ఊరిలో నా అంత పొడుగాటి జడ లేదు తెలుసా? నేను బయటికెళ్తే అందరి కళ్ళు నా జడ మీదనే. ఆ, ఆ, సరేలే, నీ మాటలకేం కానీ నేను బయటికి వెళ్తున్నా. అక్కడే పెరట్లో ఒక పెద్ద చింత చెట్టు ఉంది. ఆ చింత చెట్టు మీద కొన్నేళ్లుగా ఒక పొడుగు దయ్యం చెట్టు కొమ్మలను పట్టుకొని వేలాడుతూ ఉండేది. అది వీరి సంభాషణ అంతా వింటోంది. ఇన్నాళ్ళు ఈ పెరట్లో చెట్టుకి వేలాడుతూ జీవితం కాలక్షేపం లేకుండా చాలా చప్పగా ఉంది. వీళ్ళ మాటలు వింటుంటే నాకు ఏదో భలే విందు దొరికినట్లే ఉంది. ఈ రాత్రికి సోమయ్య భార్య పొడవాటి జడను కత్తిరించి నిద్రపోతున్న సోమయ్య పక్కన పెడతాను. అప్పుడేమి తమాషా జరుగుతుందో చూద్దాం అనుకుని నిద్రపోతున్న వరాల జడను కత్తిరించి నిద్రపోతున్న సోమయ్య పక్కన పెట్టి ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతతో అదృశ్య రూపంలో దాక్కుని ఎదురు చూడసాగింది. నిద్ర నుండి మేల్కొన్న భార్య కత్తిరించిన తన జడను చూసి, అయ్యో అయ్యో అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయింది! బంగారం లాంటి నా జడను ఎవరో కత్తిరించేశారు. దేవుడోయ్, నేనేం చెయ్యాలరా నాయనోయ్! ఈ ఊరిలోకెల్లా పొడగాటి జడ నాదేనని అందరూ కుళ్ళుకునేవాళ్ళు. ఎవరి దృష్టి తగిలిందో నా జడ చిన్నదైపోయింది. భార్య శోకాలకు సోమయ్య అదిరిపడి లేచాడు. భార్యను చూసి, ఏంటి వరాలు, ఏం జరిగింది? అర్ధరాత్రి గట్టిగా ఈ శోకాలేంటి? ఇరుగు పొరుగు వాళ్ళు లేస్తారు. ఏమైనా పీడకల కన్నావా? పీడకలైనా బావుండు, బంగారం లాంటి నా జడ చూడు, ఎవరో గిట్టని వాళ్ళు కత్తిరించేశారు. సోమయ్య మంచం మీద నుండి లేచాడు. మంచం మీద కత్తిరించిన తన జడ కనిపించేసరికి, నా జడను కత్తిరించి ఏమి తెలియని అమాయకుల్లాగా నటిస్తావా? అవును, నీ జడ ఇక్కడికి ఎలా వచ్చింది? నా జడ నీ దగ్గర ఉందంటే ఏంటి అర్థం? నువ్వే నా జడ కత్తిరించి ఏమీ ఎరగనట్టు ఎంత బాగా నటిస్తున్నావు అమాయకంగా. అరే, ఏం మాట్లాడుతున్నావు? నీ జడను కత్తిరించాల్సిన అవసరం నాకేంటి? అనవసరంగా నా మీద ఇరుచుకుపడుతున్నావు. అమ్మయ్యా, నాకు కావాల్సినది దొరికింది. ఈరోజు అంతా నాకు వినోదమే. మరి నువ్వు కత్తిరించకపోతే కత్తిరించిన నా జడ నీ పక్కన ఎందుకుంది? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. కత్తిరించిన నీ జడ ముక్క నా పక్కలోకి ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదే. ఆహా, ఏమి నటనా, ఏమి నటనా! జడ నువ్వే కత్తిరించి ఏమీ తెలియనట్టు ఏం నటిస్తున్నావు? ఇందులో అర్థం కాకపోవడానికేముంది? ఉదయమేగా నువ్వు నా జడకు నూనె పెట్టుకుంటుంటే నీ జడకి అయ్యే నూనె ఖర్చుతో నెలంతా ఒక కుటుంబం బతకచ్చు అని అన్నావు. అప్పుడే నేను జాగ్రత్తపడి ఉండాల్సింది. ఇదేం మాయరోగం నీకు? అయ్యో అయ్యో, ఇదెక్కడైనా ఉందా? నేనేదో సరదాగా అన్న మాటలను పట్టుకొని నేనే నీ జడను కత్తిరించాననడం ఏమీ బాగాలేదు వరాలు. నేను నిజం చెప్తున్నాను, నమ్ము. ఈ సంఘటన చూస్తూ పొడుగు దయ్యం ఆనందంతో గంతులు వేయసాగింది. భలే భలే, అనుకున్నట్లే నా పథకం పారింది. చూడటానికి 2 కళ్ళు చాలట్లేదు. మరైతే నువ్వు కాకపోతే ఇంత ఘోరం ఇంకెవరు చేస్తారు చెప్పు? నువ్వే అన్నావుగా, ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నీ జడపైనే అని. ఎవరో నువ్వంటే గిట్టని వాళ్ళు చేసి ఉంటారు. తెల్లారాక కనుక్కుందాం. ఇప్పటికా పడుకో. ఆ రాత్రంతా వరాలు ఏడుస్తూ పడుకుంది. పొడుగు దయ్యం తన పథకం పారినందుకు ఆనందంతో గంతులు వేయసాగింది. కొన్ని రోజులు గడిచాయి. వరాలు, వరాలు, ఇదిగో చూడు, రేపు నాకు జమీందారు గారి కొలువులో ఒక అవసరమైన పని పడింది. ఈ పట్టు చొక్కాను జాగ్రత్తగా శుభ్రం చేసి ఉంచు, మర్చిపోకు.
ఇది చాలా ముఖ్యం. అలాగే లేవయ్యా, ఈరోజు సిద్ధం చేస్తాగా. నువ్వు ఇంతగా చెప్పాలా ఏంటి? ఓహో, మళ్ళీ విందు దొరికినట్లే ఉంది. ఆ చొక్కాని నేను ఉతికి శుభ్రం చేస్తా కదా, నువ్వు నిశ్చింతగా ఉండు సోమయ్య. వరాలు చొక్కాని శుభ్రం చేసి బీరువాలో పెడుతూ, అమ్మయ్య పని అయిపోయింది. ఏంటో ఈయనకు ఈ చొక్కా అంటే ఎందుకో ఇంత ఇష్టం. ఏ ముఖ్యమైన పనికి వెళ్ళాలన్నా ఇదే వేసుకుంటాడు. అదేంటో మరి. సరేలే. వరాలు వెళ్ళగానే పొడుగు దయ్యం వచ్చి చొక్కాకి రంగులద్ది ఎదురు చూడసాగింది. కాసేపటికి, వరాలు, వరాలు, ఎంత పని చేశావు? ఏంటయ్యా, ఏం జరిగింది? ఎందుకు అరుస్తున్నావు? అరవక ఏం చేయమంటావు? చూడు నువ్వు ఎంత పని చేసావో. నాకు ఎంతో ఇష్టమైన చొక్కాని నువ్వు కావాలనే పాడు చేశావు. నిన్న చిలక్కి చెప్పినట్లు చెప్పాను కదా, నీకు తెలుసు కదా ఈ చొక్కా అంటే నాకెంతో ఇష్టమని. ఇప్పుడు కొలువుకి నేను ఏం వేసుకెళ్ళాలి? ఎందుకు ఇలా చేశావు? ఏమంటున్నావు నువ్వు? నీకేమైనా మతిపోయిందా? నేనెందుకు పాడు చేస్తాను? ఎందుకేంటి? ఆ రోజు నీ జడను కత్తిరించానని నా మీద అనుమానించి కోపంతో ఇంత పని చేస్తావా? భలే భలే, నా పంట పండిందే. గొడవ పెద్దగానే ఉంది. నా చెవులకి వీణుల విందుగా ఉంది. వీళ్ల గొడవ పెద్దదయ్యి ఇంటి బయటికి వినబడసాగింది. అటుగా వెళ్తున్న మంత్రాల మరిడయ్య ఇంటి లోపలికొచ్చాడు. మంత్రాల మరిడయ్యను చూడగానే, అయ్యో, వీడొచ్చాడేంటి పానకంలో పుడకలాగా? ఏమైంది సోమయ్య? ఎప్పుడు లేనిది మీరు గొడవ పడటం ఏంటి? చెల్లెమ్మనేమన్నా అన్నావా? అసలు ఏం జరిగింది? మరిడయ్య, ఎవరో మమ్మల్ని ఏడిపిస్తున్నారు. నేను చేశానని వరాలు చేసిందని నేను, ఒకరితో ఒకరం గొడవ పడుతున్నాం. ఎవరో మా గిట్టని వాళ్ళు ఇదంతా చేస్తున్నారు. నువ్వే చూడు మరిడయ్య. సరే ఉండు, నన్ను చూడని. మీరేం కంగారు పడకండి. ఇదంతా ఎవరు చేస్తున్నారో నాకు తెలిసిపోయింది. కొంపదీసి వీడికి నిజంగానే నేనే అన్ని చేస్తున్నట్లు తెలిసిపోయిందా ఏమిటి అనుకుంటూ భయంతో ఒక మూల నక్కి కూర్చుంది. అయితే చెప్పు, ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఉండు చెప్తాను. కాలక్షేపం కోసం ఇదంతా ఒక అల్లరి దెయ్యం చేసిన పని. ఓరి నాయనోయ్, వీడికి నా గురించి తెలిసిపోయింది. ఓరి దేవుడోయ్, ఇప్పుడు ఏం చేయాలి? మరిడయ్య, దెయ్యాలను తరిమి కొట్టడంలో ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లోనే నువ్వొక్కడవే ఆరితేరిన వాడివి. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ దెయ్యం బారి నుండి మమ్మ కాపాడయ్యా. ఉస్, అదంత పని. మీరేం దిగులు పడబక్కండి. రేపే అమావాస్య. 100 వరహాలు ఇచ్చామంటే రేపే ఆ అల్లరి దెయ్యాన్ని ఇట్లే భూస్థాపితం చేసేస్తాను. మళ్ళీ ఇక మీ ఇద్దరు ఏ గొడవ లేకుండా ఉండండి. అయ్య బావోయ్, భూస్థాపితమే. ఇక నేను చచ్చినట్లే. ఈ మనుషులతో నాకొద్దు బావోయ్. ఊరి బయట మనుషుల జోలికి పోకుండా ఏ చెట్టు ఊడనైనా పట్టుకుని ఊగులాడుతూ బతకవచ్చు అనుకుంటూ వీరాపురం సరిహద్దులో ఉన్న చింత చెట్టు మీదకు చేరి ప్రశాంతంగా ఉండసాగింది. కొంతకాలం తర్వాత ఒకరోజు చింత చెట్టు మీద ఒంటరిగా కునుకు తీస్తున్న పొడుగు దెయ్యానికి కిర్రు కిర్రుమని కొమ్మల శబ్దం వినిపించింది. కంగారుగా కళ్ళు తెరిచి ఎదురుగా కొమ్మల మీద ఊగుతున్న ఒక పొట్టి దయ్యాన్ని చూసి ఆశ్చర్యంగా, ఏయ్, ఎవరు నువ్వు? ఒంటరిగా హాయిగా ఉన్న నా చెట్టు మీదికి వచ్చావు? కంగారు పడకన్నాయ్, నేను పొట్టి దెయ్యాన్ని. ఈ మధ్యనే చచ్చి ఇక్కడికి వచ్చాను. నాకెవరు తోడు దొరుకుతారా అని కంగారు పడ్డాను. నా అదృష్టవశాత్తు నువ్వు కనిపించావు. చాలా సంతోషం తమ్ముడు. నేను కూడా ఒక్కదాన్నే ఏ కాలక్షేపం లేకుండా ఈ చెట్టు మీదే ఉన్నాను.
ఇక నుండి మనిద్దరం కబుర్లు చెప్పుకుంటూ హాయిగా కాలం గడిపిద్దాం. మన ఇద్దరం కబుర్లు చెప్పుకోవడమే కాదు, అప్పుడప్పుడు సరదాగా ఊళ్ళోకి వెళ్ళి మనుషులను ఏడిపిద్దాం. భలే మజాగా ఉంటుంది. మనుషులనే మాట వినగానే పొడుగు దెయ్యం ఒక్కసారిగా కంగారు పడింది. తనకెదురైన అనుభవం కళ్ళ ముందు కనిపించి, చూడు తమ్ముడు, సరదాగా కూడా మనుష్యులను ఆట పట్టించొద్దు. వాళ్ళు మహా తెలివైన వాళ్ళు. వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. కావాలంటే ఎప్పుడైనా శ్మశానానికి వెళ్ళొద్దాం. నువ్వు పొడుగ్గా అయితే పెరిగావు, కానీ తెలివి పెరగలేదన్నాయి. నీ అంత పొడుగు నేను ఉంటేనా ఈ మనుషులను ఒక ఆట ఆడించేవాడిని. మనల్ని చూసి మనుషులు భయపడాలి, కానీ మనం భయపడడం ఏంటి చిత్రంగా. ఓరే పిచ్చి తమ్ముడు, నిన్న కాక మొన్న చచ్చి దయ్యమయ్యావు. నాది ఎన్నో ఏళ్ళ అనుభవం. భూమి మీద అత్యంత తెలివైన ప్రమాదకారి అయిన జీవి మనిషి. మనుషులు తమ సాటి మనుషులనే బతకనివ్వరు. ఇక మనబోటి దయ్యాలు ఒక లెక్క వారికి. వాళ్ళకి తిక్కరేగిందంటే మంత్రగాళ్ళను పిలిచి భూస్థాపితం చేసి పారేస్తారు. అందుకే మనం కాపురం ఉండడానికి నిర్జన ప్రదేశాల్లో, ఊరవతల చెట్లో, పాత ఇల్లో అనువుగా ఉంటాయి. జనావాసాల్లోకి వెళ్ళాలన్న పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోబాకు. అవకాశం రావాలే కానీ మనుషుల తెలివితేటల కంటే దెయ్యాల తెలివితేటలు గొప్పవని నిరూపిస్తాను. చెబితే వినరా తమ్ముడు. మనుషులు భయపడేది మన రూపాలను చూసి కానీ మన తెలివితేటలను చూసి కాదు. ఓరి పిచ్చి అన్నయ్య, తెలివితేటల్లో దెయ్యాలే గొప్పవని నిరూపిస్తాను. అలా నిరూపిస్తే నాతో పాటే జనావాసాల్లోకి రావాలి. నిరూపించలేకపోతే నేను నీతో పాటు ఈ చెట్టు మీదే ఉంటాను. అలాగే, నువ్వు చెప్పిన దానికి ఒప్పుకుంటున్నాను. కొంతసేపటికి ఒక బాటసారి ఆ దారిన పోతూ ఆ చింత చెట్టు కింద విశ్రమించాడు. పొట్టి దయ్యం ఉత్సాహంతో, అన్నయ్య, భలే అవకాశం దొరికింది. మన తెలివితేటలు ఈ మనిషి మీద ప్రయోగిద్దామా? చెబితే వినవుగా. సరే, నీ ఇష్టం. వెంటనే దయ్యాలు రెండు కాసేపు చర్చించుకొని మనుషులుగా మారిపోయాయి. చింత చెట్టు త్వరలో ఉన్న బంగారు కాసులు ఉన్న మూటల్లో చెరొకటి తీసుకుని బాటసారి వద్దకు వెళ్ళాయి. మనిషి రూపంలో ఉన్న పొట్టి దయ్యం బాటసారిని పలకరిస్తూ, మేము వీరాపురంలో వ్యాపారస్తులం. నువ్వెవరు? నేను ఒక బాటసారిని. పని మీద పక్క ఊరు వెళ్తున్నాను. మీకు ఇక్కడ ఏం పని? రామాపురం సంతలో సరుకు అమ్మి వెళుతున్నాం. ఈసారి భలే బేరాలు తగిలాయిలే. తెలివి ఉంటే ఎవరైనా సొమ్ము చేసుకోవచ్చు. నిన్ను చూస్తే మంచి తెలివిగలవాడిలా కనిపిస్తున్నావు. ఇంతలో బాటసారి కళ్ళు వాళ్ళ చేతుల్లోని బంగారు కాసుల మూటల మీద పడ్డాయి. అతని కళ్ళు ఆశగా మెరిశాయి. అతని ఆశని గమనించిన పొట్టి దయ్యం, ఏమిటి అలా చూస్తున్నావు? నీకు కావాలంటే నీ తెలివితేటలతో ఈ సొమ్ముని నీ సొంతం చేసుకోవచ్చు. అది ఎలా సాధ్యం? ఏముంది, సరదాగా ఓ పందెం వేద్దాం. నీకు తెలివి ఉంటే ఈ సొమ్ము గెలుచుకోవచ్చు. ఈ 100 వరహాలు నీవే. నిజమే, తెలివే కదా నా పెట్టుబడి. ఇలా చేసే నా తెలివితో మా ఊరి జమీందారు దగ్గర ఈ బంగారు కాసుల మూటను గెలుచుకున్నాను. తెలివితేటలు ఉంటే నాలికతో కన్నును తాకే పందెం గెలవచ్చు. అరే, భలే చెప్పావే. నాలికతో కన్నుని తాకటమా? అది మనుషుల వలన అవుతుందా? ఏ దయ్యానికో పిశాచానికో తప్ప అది సాధ్యం కాదు. తెలివితేటలు ఉంటే మనిషికి సాధ్యం కాని విషయం ఈ ప్రపంచంలోనే లేదు. ఇప్పుడు మీ ముందే నాలికతో కన్నును తాకుతా. అలా చేయలేకపోతే నా వద్ద ఉన్న బంగారు కాసుల మూటను మీకు ఇస్తాను. చేయగలిగితే మీ వద్ద ఉన్న బంగారు కాసుల మూటల్లో ఒకటి నాకు ఇస్తారా? బాటసారి మాటలకు పొడుగు దయ్యం పొట్టి దయ్యాన్ని పక్కకు పిలిచి, వీడెవడో అసాధ్యుడిలాగా ఉన్నాడు. వీడు చెప్పింది చేసేటట్టున్నాడు. తొందరపడి పందెం కాయకు.
నీకు దెయ్యాల శక్తి సామర్థ్యాల కన్నా మనుషుల తెలివితేటలపై నమ్మకం ఎక్కువ. వీడివన్నీ ప్రగల్భాలే. నాలుగుతో కన్నుని తాకటం మనుషులకు సాధ్యం కాని పని. మనం సులభంగా ఈ పందెం గెలుస్తాం. నన్ను ఆపొద్దు. పొడుగు దయ్యం చేసేది లేక పొట్టి దయ్యం మాటలకు ఒప్పుకుంది. పొట్టి దయ్యం బాటసారి వద్దకు వచ్చి, సరే, మేము పందానికి ఒప్పుకుంటున్నాం. ఏది, అది ఎలా చేస్తావో చూపించు. వెంటనే బాటసారి తనకున్న గాజు కన్నుని పీకి నాలుకకు తాకించి, చూడండి, చేశాను కదా, నేను పందెం గెలిచాను, ఇక ఆ సొమ్ము నాదే. అరే, మోసం మోసం, ఇది గాజు కన్ను. అదెట్లా మోసం? కన్నుని నాలికతో తాకటం పందెం, అంతేకాని గాజు కన్ను కాకూడదనే నియమం లేదు. ఓడిపోయారు కనుక న్యాయంగా బంగారు కాసుల మూట ఇవ్వండి. పొడుగు దయ్యం పరిహాసంగా చూస్తుండగా పొట్టి దయ్యం బంగారు కాసుల మూట బాటసారికి ఇచ్చింది. మీరు బాధపడకండి, అప్పుడే మీరు నష్టపోయింది ఏమీ లేదు. తెలివి ఉంటే మార్గం ఉంటుంది. ఇంకొక పందెం కాద్దాం. మీ వద్ద ఉన్న మరొక బంగారు కాసుల మూట పందెంలో పెట్టి నా వద్దనున్న 2 బంగారు కాసుల మూటల్ని మీరు గెలుచుకోవచ్చు. ఏమిటి, ఇంకొక పందెమా? ఈసారి నీ పందెం ఏంటో ముందు చెప్పు. దానిని బట్టి మేము పందెం కాసేది లేని తర్వాత చెప్తాం. సరే, పందెం ఏంటంటే ముందు వరుస పళ్ళతో నా కన్నుని తాకుతాను. ఇది పందెం. పొడుగు దయ్యం పొట్టి దయ్యాన్ని పక్కకు తీసుకెళ్ళి, ఒకసారి ఈ మనిషి చేతిలో ఓడిపోయావు. పందెం కాయవద్దు, మళ్ళీ ఓడిపోతావు. ఉన్న ఈ వరహాల మూట కూడా పోతుంది, జాగ్రత్త. ఆ మనిషికి ఒక కన్ను గాజు కన్ను అయితే అయి ఉండవచ్చు, మరొక కన్ను కూడా గాజు కన్ను అయ్యే అవకాశమే లేదు. అలా అనుకుంటే అంతకన్నా వెర్రితనం ఇంకొకటి లేదు. మనుషుల కంటే మనమే తెలివైన వాళ్ళం. చూస్తుండు, ఈ పందెం మనమే గెలుస్తాం. సరే, నీ ఇష్టం. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. సరే, మేము పందానికి ఒప్పుకుంటున్నాం. జాగ్రత్త, నువ్వు ఓడిపోయావంటే ఆ 2 బంగారు కాసుల మూటలు మావే. వెంటనే బాటసారి నోట్లోని కట్టుడు బళ్ళు తీసి కన్నుకు తాకించి, ఇదిగో చూడండి, పందెంలో నేను గెలిచాను. ఆ బంగారు కాసుల మూట కూడా నాకే సొంతం. పొట్టి దయ్యం ఏడుస్తూ తన చేతిలో ఉన్న బంగారు కాసుల మూట బాటసారి చేతికి ఇచ్చింది. వీళ్ళెవరో పిచ్చి మొహాల్లాగా ఉన్నారు. ఈరోజు నా పంట పండింది. ఇక ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. వెంటనే బయలుదేరాలి. చూసావా, నేను చెప్పాను కదా, మనుషుల తెలివితేటలతో మనం పోటీ పడలేమని. ఇప్పుడైనా తెలుసుకున్నావా? నీ అమాయకత్వం వలన ఎప్పటి నుండో చింత చెట్టు తొర్రలో ఉన్న బంగారు కాసుల మూటలను పోగొట్టుకున్నాం. నిజమే, నీ మాట వినవలసింది. నేను తవ్విన గోతులో నేనే పడ్డాను. కంగారు పడకు, అప్పుడే మించిపోయిందేమీ లేదు. ఈ క్షణమే ఆ బంగారు కాసుల మూటలను వెనక్కి రప్పిస్తాను. అవునా? అదెలా సాధ్యం? ఎలా రప్పిస్తావన్నాయి? ఏముంది, ముందే చెప్పాను కదా, మనుషులు భయపడేది మన తెలివితేటలను చూసి కాదు, మన రూపాలను చూసి. వెంటనే మనం మన అసలు రూపాలతో ఆ బాటసారి వద్దకు వెళ్ళి భయపెడదాం. పద. వెంటనే పొట్టి దయ్యం పొడుగు దయ్యం తమ అసలు రూపాలతో ఆ బాటసారి వద్దకు వెళ్ళాయి. దయ్యాల్ని చూడగానే బాటసారి భయంతో, బాబోయ్, దెయ్యం దెయ్యం, మీ డబ్బు వద్దు, ఏమీ వద్దు, నన్ను వదిలేయండి. బతికి ఉంటే బొలుసాకు తిని బతకవచ్చు. అన్నయ్య, ఆ బాటసారికి భలే బుద్ధి చెప్పావు. వాడి దురాశ వాడు ఉన్నది కూడా పోగొట్టుకునేటట్లు చేసింది. కానీ నీ అనుభవం చెప్పిన పాఠం నిజం. ఈ మనుషులతో మనం వేగలేం. నేను ఇక ఈ జన్మలో జనావాసాల జోలికి పోను.
నేను నీతో పాటే ఈ చెట్టు మీద హాయిగా ఉంటాను. పొట్టిదయ్యంలో వచ్చిన మార్పుకి పొడుగుదయ్యం సంతోషించింది. పొట్టిదయ్యం పొడుగుదయ్యం మనుషుల జోలికి పోకుండా చాలా కాలం హాయిగా జీవించాయి. ఒకరిని మోసం చేసి పొందే ఆనందం క్షణికమే అయినా మరొకరి దగ్గర అంతకంటే ఘోరంగా మోసపోవచ్చు. అందుకే పెద్దలంటారు, తాడిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు. ఒకానొక సమయంలో భువనగిరి అనే రాజ్యంలోని అడవిలో పెద్ద చింత చెట్టు కింద తెల్లోడు పచ్చోడు అనే 2 దయ్యాలు అడవి మార్గాన వచ్చేపోయేవారిని భయపెడుతూ నివాసం ఉండేవి. ఒకరోజు చెట్టు కొమ్మ మీద హాయిగా వేలాడుతున్నాడు పచ్చోడు. ఇంతలో భయపెట్టావురా తెల్లవడా, భయంతో హడలు తెచ్చాను అనుకో. ఒరే అటు చూడు, ఎవడో మనిషి ఇటువైపు వస్తున్నాడు, వాడితో సరదాగా ఒక ఆట ఆడుకుందాం రారా. భలే భలే దొరికాడ్రా, పద పద. వెంటనే 2 దయ్యాలు గట్టిగా గాలిని ఊదాయి. చెట్లన్నీ అటూ ఇటూ ఊగసాగాయి. ఉన్నట్టుండి ఎంత గాలి వేస్తుందేంటి? కొంప తీసి బామ్మ చెప్పినట్లు దెయ్యాలు కాదుగా? వచ్చేటప్పుడు ఈ అడవిలో దెయ్యాల గురించి లేనిపోని కథలు చెప్పింది. అయినా దెయ్యాలు లేవు, భూతాలు లేవు, అంతా భ్రమ అనుకుంటూ చింత చెట్టు కింద నిలుచున్నాడు. వెంటనే 2 దయ్యాలు ఒక్కసారిగా బాటసారి ముందుకు వచ్చి భయపెట్టాయి. అని బాటసారి అక్కడి నుంచి పారిపోయాడు. వాడు చూడు భయంతో ఎలా వరకెడుతున్నాడో, భలే భలే తెల్లోడా. ఇదిలా ఉండగా ఆ రాజ్యంలో ఎన్నడూ లేని విధంగా ఆ ఏడు కరువు వచ్చింది. ప్రజలు తిండి గింజలు లేక ఆకలితో అలమటిస్తున్నారు. మహారాజు భూపతివర్మ తన కోశాగారంలోని ధనాన్నంతా వెచ్చించి పక్క రాజ్యాల నుంచి ధాన్యాన్ని దిగుమతి చేసుకుని ప్రజలకు అందించాడు. ఒకరోజు భూపతివర్మ మంత్రి సుబుద్ధిని పిలిచి, మహామంత్రి, మన కోశాగారంలోని ధనమంతా ఖాళీ అవుతోంది. మరోవైపు ప్రజలందరూ కరువు కాటకాలతో బాధపడుతున్నారు. మరోవైపు శత్రురాజులు మనపై దాడి చేయుటకు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలో నాకు పాలుపోవటం లేదు. ఏమి చేయాలో మీరే ఏదన్నా సలహా ఇవ్వండి. ప్రభు, మీరన్నది నిజమే. ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపిన వారికి తగిన బహుమతితో సత్కరిస్తామని చాటింపు వేయిద్దాం. సరే, అలాగే చేయండి మంత్రివర్య. భువనగిరి రాజ్యంలోనే ఉండే మహేంద్రపురిలో గోవర్ధనుడు, శేఖరుడు, సింగడు అనే 3 స్నేహితులు రోజూలాగే సాయంకాలానికి ఊరి రచ్చబండ దగ్గర చేరి కబుర్లు చెప్పుకోసాగారు. ఒరే సింగా, నీకు గుర్తుందా, మనం క్రిందటిసారి సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు మన గోవర్ధనుడు ఏం చేశాడో? అరే, అది ఎలా మర్చిపోగలను? బయలుదేరే ముందు అందరికంటే నేనే ఎక్కువ చేపలు పట్టుకుంటాను చూడు అన్నాడు కదా. ఒరేయ్, మీరు మళ్ళీ మొదలెట్టారా? అవునరా, ఆ తర్వాతే కదా వీడి పనితనం తెలిసింది. చేపలు పట్టడంలో వీడి నైపుణ్యానికి నేనైతే అవాక్కయ్యాననుకో. అవునవునరా, చివరికి ఒక్క చేప కూడా పడలేదు. అయినా మనవాడు వదిలితేగా పాపం ఆ వల కూడా నీరసించిపోయిందనుకో. పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించాడు, వదలకుండా చివరికి ఒకటి పడింది వలలో. కానీ అది చేప కాదురా, ఎవరో చెరువులో పారేసుకున్న చెప్పు. గోవర్ధనుడు అంతా మౌనంగా వింటుంటాడే గాని ఏ బదులు ఇవ్వడు. ఇంకా చెప్పరా, వీడి వీరగాథలో వినే కొద్దీ వినాలనిపిస్తుంది. ఒరేయ్, వీడి గుడిసె చుట్టూ కిందటేడాది వంకాయలు పండిస్తానని విత్తనాలు నాటాడు, గుర్తుందా? ఎందుకు లేదు, వీడు 4 విత్తనాలు నాటగానే బుట్టలు బుట్టలు వంకాయలు కాస్తాయని ఊహాలోకంలో తేలిపోయాడుగా. చెట్లు పెరిగే వరకు మన బుర్ర తినేచాడు బాబు వీడు. అవునవును, చెట్లు బాగా పెరిగాయి, కానీ వంగ చెట్లు కాదు, కలుపు మొక్కలు. అవి వీడికంటే ఎత్తుగా పెరిగి వీడిని వెక్కిరించాయి కూడాను. అవునరా, జీవితమే ఒక వెక్కిరింతగా మారింది. చివరికి మీరు కూడా నన్ను వెక్కిరించండిరా.
అరే ఏమైందిరా, మేమేదో సరదాగా అంటుంటే దానికెందుకురా ఇంతగా ఇదైపోతున్నావు? అసలు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, ఎందుకు అలా మౌనంగా ఉన్నావు? ఈరోజు అసలు ఏం జరిగింది? వడ్డీ వ్యాపారి భూషయ్య దగ్గర పని కుదిరిందని చెప్పావుగా, అక్కడ ఏమైనా సమస్య చెప్పరా? పనిలో చేరటం, అది పోవటం రెండూ జరిగిపోయాయి. అదేంటిరా, చేరిన 10 రోజులు కూడా కాలేదుగా, ఇంతలో ఏమైంది? భూషయ్య వడ్డీలు వసూలు చేసే పని నాకు అప్పగించాడు. 4 రోజులు బాగానే ఉంది. కానీ అదేమి నా దురదృష్టమో, ఒక్కరు నా ముఖం చూసి వడ్డీ ఇవ్వలేదు. దానితో భూషయ్యకి చిర్రెత్తుకొచ్చి, నువ్వు నష్టజాతకుడివి, దేనికి పనికిరావని పనిలో నుండి తీసివేశాడు. అవునా? భూషయ్య దగ్గర పని చేయడం ఏంటి? కిరాణా వ్యాపారి సాంబయ్య దగ్గర పని చేసేవాడు కదా, ఎందుకు మానేశావు? మానేయలేదు, సాంబయ్య మానిపించేశాడు. నా ముఖం చూసి సరుకులు కొనడానికి వచ్చేవాళ్ళు రావట్లేదట. కొట్లో నాలాంటి దురదృష్టవంతుడు ఉంటే వ్యాపారం జరగదట. రాజుగారు చాటింపు కూడా వేయించారు. రాజ్యం కరువు కాటకాలతో ఉందట. నా దురదృష్టం నాకే కాదు, రాజ్యానికి కూడా చుట్టుకున్నట్లుంది. నువ్వు చెప్పేది చిత్రంగా ఉందే. ఈ మనుషుల మూఢనమ్మకాలు ఎప్పుడు మారుతాయో ఏమిటో. నాకు ఈ సమస్య ఎప్పటికీ తీరేటట్లు కనిపించట్లేదురా. రోజు రోజుకి బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది. నేను బంగారాన్ని పట్టుకున్నది మట్టి బిడ్డగా మారిపోతుంది. నా అంతటి నష్టజాతకుడు ఎవరూ ఉండరేమో. ఎందుకురా ఎప్పుడూ అదే నిరాశ? సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. ఊరకే నిరుత్సాహపడకో. ఈ పని కాకపోతే మరొకటి, కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలిరా. ఈ నీతులన్నీ చెప్పేవాడికి బాగుంటాయిరా, కానీ పడేవాడికేగా తెలుస్తుంది. దెబ్బతిన్న వాడికేగా నొప్పి తెలిసేది. ఒరేయ్, బాధపడకరా. మన ఊరికి గొప్ప దైవజ్ఞులు చిదానంద స్వాముల వారు వచ్చి ఉన్నారు. ఆయన హిమాలయాల్లో తపస్సు చేసి ఎన్నో శక్తులు సంపాదించారని కథలుగా జనం చెప్పుకుంటున్నారు. మన ఊరి ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకొని పరిష్కారం పొందుతున్నారు. నీవు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి నీ సమస్యను చెప్పు, ఆయన ఏదైనా పరిష్కార మార్గం సూచిస్తారు. అవునురా, ఎంత మంచి మాట చెప్పావు. ఎడారిలో నీటి కోసం వెతికేవాడికి మంచినీటి సరస్సు దొరికినట్లుందిరా. రేపే తప్పకుండా వెళ్ళి స్వామీజీని కలుస్తాను. అన్నట్టుగానే గోవర్ధనుడు చిదానంద స్వామి దగ్గరకు వెళ్ళి తన గురించి చెప్పి నమస్కరించి, స్వామి, మీరు త్రికాలజ్ఞులు, మీకు నా గురించి తెలియనిదేముంది. నేను పుట్టిన కొంతకాలానికే తల్లిదండ్రులను కోల్పోయాను. అనాథలా పెరిగాను. ఎంత కష్టపడి పని చేద్దామన్న ఎవరు పని ఇవ్వటం లేదు. ఒక పూట తిండి ఉంటే 3 పూటల తిండి ఉండదు. నా దరిద్రం పోయే ఉపాయం చెప్పండి. చిదానంద స్వామి గోవర్ధనుడిని పరిశీలనగా చూసి, నాయనా, నీ గురించి అవగతమయ్యింది. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవాలి, బతుకుబొండని సాగించాలి. రుణానుబంధాన్ని బట్టి మనకు ఈ జన్మలు వస్తాయి. పూర్వజన్మలో నీ ఒక షావుకారివి. నీ స్నేహితుడు నీ దగ్గర 10 బంగారు నాణేలు తీసుకొని బాకీ తీర్చకుండానే చనిపోయాడు. ఈ జన్మలో అతను పక్క ఊరిలో షావుకారు శరభయ్య. నీవు వెంటనే అతని దగ్గరకు వెళ్ళి ఆ బంగారు నాణేలని అతని దగ్గర తీసుకొని ఆ ధనాన్ని ఉపయోగించుకుంటే నీవు రుణ విముక్తుడు అవుతావు. నీ కర్మఫలం తీరి ఈ జన్మ నుండి నీకు విముక్తి లభిస్తుంది. అమ్మయ్య, రోజు ఇన్ని కష్టాలు పడే బదులు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తే అదే చాలు. స్వామీజీ చెప్పినట్టు వెంటనే పక్క ఊరిలో ఉన్న శరభయ్య దగ్గరకు వెళ్ళాడు గోవర్ధనుడు. ఆశ్చర్యకరంగా గోవర్ధనుడిని చూడగానే శరభయ్య 10 బంగారు నాణేలు ఇచ్చాడు. అయ్యా, నేనెవరో మీకు తెలియకుండానే అడగగానే 10 బంగారు నాణాలు ఇచ్చారే. కిందటిసారి చిదానందుల స్వాములు వారు మా ఊరు వచ్చినప్పుడు నాయన నీ దగ్గరకు వచ్చి 10 బంగారు నాణ్యాలు అడిగిన వారికి కాదనకుండా ఇవ్వు. దాని వలన నీవు పూర్వజన్మలో చేసిన రుణం నుంచి విముక్తుడు అవుతావు. నీ సమస్యలన్నీ వాటంతటవే తొలుగుతాయని చెప్పారు. అందుకే నీవు అడగగానే బంగారు నాణ్యాలు ఇచ్చి రుణ విముక్తుడనయ్యాను. నీవు ఈ బంగారు నాణాలు తీసుకోగానే
నీకు విముక్తి లభిస్తుందన్నారుగా స్వామీజీ. ఇక నాకు ఈ బంగారంతో పనేముంది? దీనిని లేని వారికి దానం చేస్తాను. గోవర్ధనుడు ఆ బంగారంతో బీదసాదలకు అన్నదానం చేశాడు. అమ్మయ్య, ఇంతటితో నా రుణం తీరిపోయింది. ఇక్కడ దాపులనున్న అడవిలోకెళ్ళి నా దేహాన్ని వదిలేస్తే వన్యప్రాణులకైనా ఆహారం అయినట్టు ఉంటుంది. ఇలా అనుకుని చివరిగా మిగిలిన కాసులతో తినడానికని కొన్ని పళ్ళు మూట కట్టుకుని అడవికేసి బయలుదేరాడు. కొంతసేపటికి దట్టమైన అడవిని చేరుకున్నాడు. ఒక చెట్టు క్రింద కూర్చుని తను తెచ్చుకున్న పండ్ల మూటను విప్పబోయాడు. ఇప్పుడు ఉన్నంత తేలికగా మనసు ఏనాడూ లేదు. ఇక ఈ పళ్ళు తిని హాయిగా చనిపోతాను. గోవర్ధనుడు ఒక పచ్చ జామకాయ చేతిలోకి తీసుకుని, ఒరే పచ్చోడా, ఎన్ని రోజులుగా నిన్ను తినాలని ఆశపడ్డానో తెలుసా? ఈ రోజుకి చిక్కెవరా పచ్చోడా, నిన్ను తినేస్తాను. అదే చెట్టు మీద కొమ్మల్లో హాయిగా ఊగుతూ ఉన్న పచ్చదయ్యం ఈ మాటలకు ఉలిక్కిపడింది. అయ్య బాబోయ్, ఒరేయ్ విన్నావట్రోయ్, వీడెవడో నన్ను తినేస్తానంటున్నాడు రోయ్. పచ్చదయ్యం భయంతో బిక్కచచ్చిపోయింది. ఇంతలో గోవర్ధనుడు అరటిపండు ఒలిచి చేతిలో తీసుకుని, ఒరే తెల్లోడా, నిన్ను మాత్రం అస్సలు వదిలేదే లేదు. నిన్ను తింటే నాకు కండపుష్టి కలుగుతుంది. నిన్ను కూడా తినేస్తాను. ఓ నాయనో, నన్ను కూడా తినేస్తానంటున్నాడు రోయ్. ఒరేయ్ తెల్లోడా, వీడెవడో పెద్ద భూత వైద్యుల్లా ఉన్నాడు. వీడిని ఇలాగే వదిలేస్తే మనల్ని మింగేస్తాడు. వీడు మనల్ని మింగకముందే మనం వెళ్ళి వీడి కాళ్ళ పట్టుకుని ప్రాణభిక్ష పెట్టమని కోరుకుందాం. ఒరే బచ్చోడా, నువ్వు చెప్పింది నిజమే రోయ్. మనల్ని తినకముందే వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుందాం. పద పద పద. వెంటనే పచ్చదయ్యం తెల్లదయ్యం గోవర్ధనుడి కాళ్ల మీద పడి, అయ్యా శరణు శరణు, మమ్మల్ని తినొద్దు. దానికి ప్రతిఫలంగా మీకు ఒక అద్భుతమైన కానుక ఇస్తాం. గోవర్ధనుడు మొదట నెవ్వెరపోయినా వెంటనే పరిస్థితిని అర్థం చేసుకుని తెలివిగా, శరణు కోరారు కనుక మిమ్మల్ని తినను. మీకు అభయం ఇస్తున్నాను. మీరు నాకిచ్చే అద్భుతమైన కానుక ఏంటి? ఇదిగో మా దగ్గర ఉన్న ఈ వరిని తీసుకో అంటూ పచ్చదయ్యం ఒక కాటుక భరణను గోవర్ధనుడికిచ్చింది. ఈ భరణలోని కాటుకును కళ్ళకు పూసుకుంటే భూమిలోని నిధి నిక్షేపాలు కనిపిస్తాయి. గోవర్ధనుడు ఆ కాటుక భరణను తీసుకున్నాడు. సరే, మీరు ఇక ఇటువైపు వచ్చే బాటసారులను ఇబ్బంది పెట్టక ఎటైనా దూరంగా వెళ్ళి బుద్ధిగా బతకండి. మరుక్షణం దయ్యాలు రెండు మాయమైపోయాయి. జంతువులకు ఆహారం కావడానికి అడవికి వచ్చాను, కానీ ఒక జంతువు కూడా నా దగ్గరికి రాలేదు. పైగా అద్భుతమైన ఈ కానుక నాకు వచ్చింది. కరువు కాటకాలతో ఉన్న రాజ్యానికి సాయపడడానికి దీనిని ఉపయోగించవచ్చు. వెంటనే మహారాజు గారిని కలవాలి. అంత భగవంతుని లీల. చూద్దాం ఏమి జరుగుతుందో అని మనసులో అనుకుని భరిణెను తీసుకుని రాజధానికి బయలుదేరాడు. ప్రభు, గోవర్ధనుడు అనే యువకుడు మీ దర్శనం కోసం వేచి ఉన్నాడు. మన రాజ్యం ఎదుర్కొంటున్న సమస్యలకు అతని వద్ద పరిష్కారం ఉందట. మీరు అనుమతిస్తే అతనిని మీ ముందుకు ప్రవేశపెడతాను. మన సమస్యలకు పరిష్కారం చూపిస్తే అంతకన్నా కావలసిందేమీ లేదు. వెంటనే అతన్ని ప్రవేశపెట్టండి. మంత్రి గోవర్ధనుడిని ప్రవేశపెట్టాడు. గోవర్ధనుడు మహారాజుతో, దండాలు ప్రభు. ప్రస్తుతం మన రాజ్యం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం నా వద్ద ఉంది. నా వద్ద మహిమగల భరిణ ఉంది. ఆ భరిణలోని కాటుక పూసుకుంటే భూమిలోని నిధి నిక్షేపాలు నాకు కనిపిస్తాయి. మీరు నా వెంట కొంత పరివారాన్ని పంపించండి. వారి సహకారంతో నిధి నిక్షేపాలు వెలికి తీస్తాను. ఆ ధనంతో ధాన్యాన్ని దిగుమతి చేసుకొని ఆహార కొరతని తీర్చుకుందాం. శత్రువులు మనపై దాడి చేయకుండా సైన్యాన్ని తయారు చేసుకుందాం. ఆ మాటలకు మహారాజు భూపతివర్మ మొహం సంతోషంతో వెలిగిపోయింది. శభాష్ గోవర్ధన, నువ్వు సరైన సమయానికి వచ్చావు. మహామంత్రి, గోవర్ధనుడు చెప్పిన ఏర్పాట్లన్నీ చేయండి. చిత్తం ప్రభు. గోవర్ధనుడు మహిమగల భరణ సాయంతో భూమిలో గల నిధి నిక్షేపాలు వెలికి తీశాడు. దానితో మొదట ఆహారపు కొరత తీర్చాడు. చెరువులు, పంట కాలవలు పూడిక తీయించారు. రాజ్యమంతా చెట్లు నాటించారు. దానితో ఆ సంవత్సరం పుష్కలంగా వర్షాలు పడ్డాయి. ఆ ఏడు పంటలు బాగా పండి రాజ్యం సుభిక్షంగా తయారైంది. గోవర్ధన, నీ భరణ సాయంతో
రాజ్యానికి ఎంతో మేలు చేశావు. నీకు ఏమిచ్చినా తక్కువే. అయినా నా సంతోషం కోసం ఏమి కావాలో కోరుకో, ఇస్తాను. ప్రభు, మహిమగల బర్రెను ప్రజల కోసం ఒకసారి వాడాను. ఇక దాని అవసరం లేదు. అందుకే నదిలో వదిలేశాను. మీరు ఉచితంగా నాకు సిరి సంపదలు ఇచ్చినా వాటి వలన నేను రుణగ్రస్తున్నవుతాను. చిన్న కొలువు ఇప్పించండి. కష్టించి పనిచేసి నలుగురికి నాకు ఉన్నంతలో సాయం చేసి జీవించాలన్నదే నా కోరిక. నీలాంటి ఉత్తముడు నా రాజ్యంలో ఉండడం నేను నా ప్రజలు చేసుకున్న అదృష్టం. ఈ రోజు నుండి నా ఆంతరంగిక సలహాదారునిగా నియమిస్తున్నాను. ఆ రోజు నుండి గోవర్ధనుడు రాజుగారి కొలువులో పనిచేస్తూ తనకు ఉన్నంతలో నలుగురికి సహాయం చేస్తూ సంతోషంగా జీవించసాగాడు. ఒకరోజు గోవర్ధనుడు శివాలయానికి వెళ్ళాడు. అక్కడ చిదానంద స్వామిని చూసి, స్వామి, నేను గోవర్ధనుని. శరభ ఇచ్చిన 10 బంగారు నాణాలు ఉపయోగించుకుంటే రుణవిముక్తి కలిగి ఈ జన్మ అంతమైపోతుందని చెప్పారు. కానీ నేను ఇంకా బ్రతికే ఉన్నాను. దీనికి కారణం ఏమిటో చెప్పండి. నాయనా, ఆ 10 బంగారు నాణేలు నీ స్వంతానికి నీవు ఉపయోగించుకోలేదు. పేదలకు అన్నదానం చేశావు. చివరికి నీ శరీరం కూడా వన్యప్రాణులకు ఆహారంగా ఉపయోగపడాలని అనుకున్నావు. నీ పరోపకార బుద్ధే నీ నుదిటి రాతను మార్చింది. నీకు నిధి నిక్షేపాలు దొరికేలాగా చేసింది. ఇప్పుడు చాలామంది నీకు రుణపడి ఉన్నారు. చాలా కాలం సుఖ సంతోషాలతో జీవిస్తావు. పరోపకారార్థం మిథం శరీరం, పరోపకారం చెయ్యని జీవితం వ్యర్థం. తిమ్మాపురంలో రాజయ్య అనే సోమరి ఉండేవాడు. వాడి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోతే తాత రంగయ్యే వాడిని పెంచి పెద్ద చేశాడు. బాధ్యత లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న రాజయ్యతో రంగయ్య, ఒరే మనవడా, పొలం పనులు చేసే శక్తి నాకు తగ్గిపోతుంది. నువ్వు పెద్దవాడివి అయ్యావు. ఇక నువ్వు బాధ్యతలు తీసుకోవాలి నాయనా. అప్పుడే బాధ్యతలా? నా వల్ల కాదు తాత. ఇంకొన్నాళ్ళు సరదాగా నన్ను తిరగని, తరువాత చూద్దాం. రంగయ్య మనవడితో ఇంకేదో చెప్పబోయేంతలో సోమయ్య అనే రైతు వచ్చి, ఏమి రాజయ్య, మొన్న ఎరువులకు డబ్బులు కావాలని మీ తాత తెమ్మన్నాడని నా వద్ద 50 వరహాలు అప్పు తీసుకున్నావు. ఈరోజు ఇస్తానన్నావు కదా, ఇస్తే పొలంలో మందులు చల్లాలి. నేను ఎప్పుడూ డబ్బులు తెమ్మని నా మనవడికి చెప్పనే లేదు. నా పేరు చెప్పి రాజయ్యే డబ్బులు అరువుకి తీసుకొనుంటాడు. అయినా అంత సొమ్ము ఎందుకు తీసుకున్నాడో, ఏమి చేశాడో ఏమో. ముందు సోమయ్యని ఇక్కడి నుంచి పంపి తర్వాత వీడిని కనుక్కోవాలి. అవును సోమయ్య, నేనే నీ దగ్గర తెమ్మని చెప్పాను. సమయానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నావు. ఇదిగో 50 వరహాలు అంటూ సోమయ్యకి డబ్బులు ఇచ్చి పంపాడు. సోమయ్య వెళ్ళిపోయాక రంగయ్య కోపంతో, అబద్ధాలు చెప్పి పెద్ద మొత్తంలో అప్పులు చేయడం మొదలుపెట్టావా? అంత డబ్బు ఏం చేశావు? కోప్పడుకు తాత, నేనేమి నా సరదాల కోసం అప్పు చేయలేదు. నువ్వు పడుతున్న కష్టం చూడలేక సోమయ్య దగ్గర నువ్వు తెమ్మన్నావని డబ్బులు తెచ్చి జూదం ఆడాను. కొద్దిలో తప్పిపోయింది. లేకుంటే 50 వరహాలకు 1000 వరహాలు వచ్చేవి. ఓహో, తమరు జూదాలు కూడా మొదలుపెట్టారా? ఇంతకాలం తల్లి తండ్రి లేని వాడివని గారాబం చేసి తప్పు చేశాను. ఇలాగే వదిలేస్తే ఎందుకు పనికి రాకుండా పోతావు. చూడు, బాధ్యతగా ఇంట్లో ఉంటే సరి, లేకపోతే నా ఇంట్లో నీకు చోటు లేదు. అబ్బా, ఊరికే ఏంటి తాత నీ గోల? ఎప్పుడు బాధ్యత బాధ్యత అని. నీకు ఇలా కాదు, 4 రోజులు తిండి లేకుండా మాడిస్తే అప్పుడు పాటుకు వస్తావు. పోరా, ఇంటి నుంచి బయటకు పో. నీ మొహం నాకు చూపించకు. అలాగే పోతాను, నాకేం భయం అంటూ రాజయ్య ఇంటి నుండి బయటికి వచ్చాడు. అలా అన్నాడే కాని ఎక్కడికి పోవాలో తెలియక ఉత్తరం దిక్కుకేసి నడక సాగించి సాయంత్రానికి ఒక పెద్ద చింత చెట్టు కిందికి చేరాడు. ఒక పక్క ఆకలి,
ఇంకో పక్క నీరసం ఎక్కువ అవడంతో చింత చెట్టు కింద కూలబడ్డాడు. కాసేపటికి చెట్టు నీడలో రాజయ్యకి గాఢ నిద్ర పట్టేసింది. అర్ధరాత్రి అయింది. రాజయ్య మీద ఎవరో రాళ్లు వేసినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగా తెల్లగా తోకతో ఒక దెయ్యం గాల్లో ఎగురుతూ కనిపించింది. ఎవడ్రా నువ్వు? ఇంత రాత్రి భయం లేకుండా ఇలా అడవిలో ఒంటరిగా పడుకున్నావు? మొదట్లో దయ్యాన్ని చూసి భయపడినా దయ్యం నెమ్మదిగా మాట్లాడటంతో ధైర్యం తెచ్చుకుని, నా పేరు రాజయ్య, తిమ్మాపురం వాసిని. పని పాట లేకుండా సోమరిగా తిరుగుతున్నానని మా తాత తిడితే ఆయన్ని బెదిరిద్దామని ఇలా వచ్చేశాను. మధ్యలో నిద్ర రావడంతో ఇక్కడ పడుకున్నాను. సోమరిగా తిరగక హాయిగా పనులు చేసే మీ తాతను సుఖపెట్టొచ్చుగా. ఈ వయసులో ఆయన కష్టపడుతుంటే తిని కూర్చోవడానికి నీకు సిగ్గుగా లేదా? నీకేమి ఎన్నైనా చెబుతావు. ఎక్కడికి వెళ్ళాలన్నా జామంటూ గాల్లో ఎగిరిపోతావు. కష్టపడకుండా మంత్రాలతో బంగారం సృష్టిస్తావు. ఇల్లు అవసరం లేకుండా చెట్ల మీద ఉంటావు. నువ్వు మనిషిలా ఒకరోజు కష్టపడు, అప్పుడు తెలుస్తుంది మనిషిలా బ్రతకడం ఎంత కష్టమో. ఓరి పిచ్చోడా, నేను మనిషి నుంచేరా దయ్యాన్నయ్యింది. అయితే మనిషి జీవితం కంటే దయ్యం జీవితం సుఖం అంటావు, అంతేనా? ముమ్మాటికి అంతే. దయ్యానికి ఎప్పటి నుండో మనుషుల మధ్యలో బ్రతకాలని కోరిక ఉంది. ఇదేదో మంచి అవకాశంలా అనిపించి, సరే అయితే నువ్వు ఒప్పుకుంటే నీ స్థానంలో నేను మనిషిగా వెళతాను, నా స్థానంలో నిన్ను దయ్యంగా మారుస్తాను. ఏంటి, నిజమా? నీకంత శక్తి ఉందా? బాబు, అయితే వెంటనే నన్ను నీలా మార్చు. నువ్వు నాలాగా మారిపో. దెయ్యాల పాటలు నీకు తెలియవు, ఒకసారి ఆలోచించుకో. సరే, మనం శరీరాలు మార్చుకున్నాక ఒక నెల రోజుల తర్వాత ఇక్కడే కలుసుకుందాం. మనం మార్చుకున్న శరీరాలు మనకు నచ్చితే ఇలాగే కొనసాగిద్దాం. అలా కాకుండా ఇద్దరిలో ఎవరికి నచ్చకపోయినా మన ఒప్పందం రద్దు చేసుకొని ఎవరి శరీరం వారు తీసుకుందాం. దయ్యం అందుకు ఒప్పుకుంది. వెంటనే దయ్యం తన మంత్రశక్తితో రాజయ్యని దయ్యంగా, తనని రాజయ్యగా మార్చి దయ్యంగా మారిన రాజయ్యతో, మిత్రమా, మిత్రుడిగా నీకు ఒక సలహా ఇస్తున్నా. పొరపాటును కూడా ఊరి పొలిమేర దగ్గర ఉన్న శ్మశానం దగ్గరికి పోవద్దు. అక్కడుండే దెయ్యాలు మహా గడుసువి. వాటితో ఏగలేక ఈ చెట్టు మీదనే ఉండేవాడిని. నువ్వు కూడా ఈ ప్రాంతంలోనే హాయిగా ఎగురుకుంటూ తిరుగు. ఇక నేను వస్తాను. నా కోసం రంగయ్య తాత ఎదురు చూస్తుంటాడు అంటూ రాజయ్యగా మారిన దయ్యం ఊరికేసి బయలుదేరింది. కొత్తగా వచ్చిన దయ్యం రూపాన్ని చూసుకుంటూ దయ్యంగా ఏమేం చెయ్యవచ్చో ఊహించుకుంటూ ఉండిపోయాడు రాజయ్య. నాయనా, వచ్చావా? ఈ తాత మీద వెలిగి ఇక రావేమోనని ఆందోళన పడ్డాను. నేనేమన్నా నీ బాగు కోసమే కదరా. తాత, నన్ను క్షమించు. ఏదో ఆవేశంలో ఇల్లు వదిలి వెళ్ళాలని అనుకున్నాను. నువ్వు కాకపోతే నన్ను ఇంకెవరంటారు? మా నాయనే, నన్ను అర్థం చేసుకున్నావు, అదే చాలు. ఇక రేపటి నుండి పని చెయ్యి, బాధ్యతతో ఉండు అని చెప్పను. నీకేది ఇష్టమో అదే చెయ్యి, అంతేకాని ఈ తాతను వదిలి వెళ్ళకు నాయనా. తాత, ఈ వయసులో నువ్వు కష్టపడుతుంటే నేను గాలికి తిరగడం ఎంత తప్పో తెలుసుకున్నాను. ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను. నన్ను మన్నించు తాత. ఇక నువ్వు ఇంటి పట్టును కూర్చుంటే నేను పొలం పనులు చూసుకుంటాను. మనవడిలో వచ్చిన ఈ మార్పుకి రంగయ్య సంతోషంతో, ఏ దేవుడో నీలో ఈ మార్పును కలిగించాడు. ఇక నేను ఏ బెంగా పెట్టుకోకుండా బ్రతికేస్తాను. ఇదిలా ఉండగా చింత చెట్టు మీద దయ్యం రూపంలో ఉన్న రాజయ్య గాల్లోకి ఎగురుతూ తిరగసాగాడు. రూపాయి ఖర్చు లేకుండా హాయిగా ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి గాల్లో ఎగురుతున్నాను. అదే బాడుగ బండి కట్టే సీనయ్య బండెక్కితే ఈ పాటికి 5 వరహాలన్నా వసూలు చేసేవాడు. తెల్లారింది. రాజయ్య రూపంలో ఉన్న దయ్యం
పొలం పనులు చేయసాగింది. ఏంట్రా జూదాలు మాని నువ్వు బుద్ధిగా పని చేసుకుంటున్నావా? ఇది నేను నమ్మలేకున్నాను. అది సరే కానీ ఆ జూదశాల యజమాని భూషయ్య వద్ద 100 వరహాలు అప్పు చేసి జూదమాడి ఓడిపోయేవటగా అది నన్ను వసూలు చేసుకురమ్మని పంపించాడు. సోమయ్య గారు, రేపో ఎల్లుండో పంట చేతికి వస్తుంది. పట్నంలో అమ్మి భూషయ్య గారికి అప్పు తీర్చేస్తానని చెప్పండి. అన్న మాట ప్రకారం భూషయ్య బాకీ తీర్చేసింది రాజయ్య రూపంలో ఉన్న దయ్యం. మనవడా, నీ ప్రయోజకత్వం చూస్తే ముచ్చటేస్తుంది. ఇక ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటావు? పెళ్లి చేసుకో. తాతయ్య, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నాను, అప్పుడే పెండ్లు వద్దు. రెండో పంటకి నీళ్లు తక్కువ ఉన్నాయి తాత. వరి ఆపి ఈసారి కూరగాయలు వేద్దాము. తక్కువ నీటితో తక్కువ రోజుల్లో పంట చేతికొస్తుంది. నీకేది మంచిది అనిపిస్తే అది చెయ్యి నాయనా. ఇక దయ్యం రూపంలో ఉన్న రాజయ్యకి అక్కడక్కడే గాల్లో తిరుగుతుంటే మొదట్లో సరదాగా అనిపించింది. కానీ రాను రాను దయ్యం జీవితం విసుగుబుట్టింది. ఛీ, ఒక్కడినే ఈ చింత చెట్టు పట్టుకుని వేలాడటం విసుగు పుట్టిస్తోంది. సరదాగా ఆ శ్మశానం దగ్గరికి వెళితే బోలెడు దయ్యాలుంటాయి. కానీ వాటి జోలికి వెళ్ళొద్దని ఈ దయ్యం మరీ మరీ చెప్పింది. దాని మాటలకు భయపడితే నా సరదా మాట ఏమిటి? సరదాగా ఉండాలంటే వాటితో తిరగాల్సిందే. అలా అనుకున్నదే తడవు శ్మశానం వైపు గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళాడు దయ్యం రూపంలోని రాజయ్య. శ్మశానంలో 2 దయ్యాలు రాజయ్య రావడం చూసి, ఏరా, మొన్న మేము ఇచ్చిన హెచ్చరిక మరిచిపోయి వచ్చావా? హెచ్చరిక ఏమిటది? ఒరే, మొన్న మనం కొట్టిన దెబ్బలకి మరచిపోయినట్టున్నాడు. ఎందుకు కొట్టామో చెప్పరా? అదేరా, మేము నీకంటే ముందు చచ్చి వచ్చిన దెయ్యాలం. నువ్వు మాతో పాటు ఇక్కడే ఉండాలంటే మేము చెప్పిన పనులు చేస్తూ మాకు బానిసగా ఉంటే ఉండనిస్తామని చెప్పాము. కానీ నువ్వు మాకు ఎదురు తిరిగావు, అందుకే కొట్టాము. ఇప్పుడు గుర్తు వచ్చిందా? ఓహో, ఆ దయ్యంగాడు మిత్రమా నాదో సలహా, శ్మశానం కేసి వెళ్ళొద్దు అని చెప్పింది ఇందుకే కాబోలు. చూడండి దయ్యం స్నేహితులారా, మనం దయ్యాలం, మనుష్యుల్లా ప్రవర్తించకూడదు. ఇక్కడ అందరూ సమానమే. ఓహో, వీడికి గోరోజును ఇంకా తగ్గలేదు రోయ్. ఊరుండి తగిలిద్దాం. వెంటనే శ్మశానంలోని 2 దయ్యాలు రాజయ్యపై కలబడ్డాయి. దయ్యం రూపంలోని రాజయ్య భయంతో చింత చెట్టు వైపు గాల్లోకి ఎగురుకుంటూ వెళ్ళిపోయాడు. పారిపోయాడు పిరికి పంద. 1 నెల రోజులు గడిచాయి. ఒప్పందం ప్రకారం రాజయ్యగా మారిన దయ్యం చింత చెట్టు వద్దకు వచ్చింది. దయ్యాన్ని చూడగానే దయ్యం రూపంలో ఉన్న రాజయ్య, అమ్మయ్యా, వచ్చావా? ఈ దయ్యం రూపం నాకు వద్దు బాబోయ్, నా మనిషి రూపమే నాకు కావాలి. కానీ కానీ తొందరగా ఎవరి రూపాలు వారు మార్చుకుందాం. ఆగాగు, నీ రూపం నీకివ్వడానికి కుదరదు. నాకు దెయ్యం రూపం కంటే మానవ రూపమే నచ్చింది, అది చెప్పడానికే వచ్చాను. మిత్రమా, ఇది మోసం. నేను అజ్ఞానంతో ఈ రూపం కోరుకున్నాను. అయినా దేవుడు ఇచ్చిన జన్మలను ఇలా అపహాస్యం చెయ్యడం ఎంత తప్పో నాకు తెలిసి వచ్చింది. ఎవ్వరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది. దయచేసి నన్ను మోసం చెయ్యొద్దు. నేను మనిషి రూపంలో చాలా సంతోషంగా ఉన్నాను. నీ తెలివి తక్కువతనానికి, బాధ్యతారాహిత్యానికి నీకు ఇదే సరైన శిక్ష. నన్ను క్షమించు మిత్రమా, ఇంకెప్పుడు నిన్ను కలవడానికి ఈ చింత చెట్టు దగ్గరికి రాను అంటూ రాజయ్య రూపంలోని దయ్యం వెళ్ళిపోయింది. దేవుడా, నువ్విచ్చిన మానవ జన్మ కాదని ఈ దయ్యం రూపం తీసుకుని తప్పు చేశాను. నన్ను ఇక నువ్వే కాపాడాలి అని దేవుడిని వేడుకున్నాడు రాజయ్య రూపంలోని దయ్యం. సోమయ్య, ఊరి వారి అందరి నిర్ణయం ప్రకారము ఈసారి
ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలను ఘనంగా జరపాలి. అవును, చందాలు వసూలు చేసి ఉత్సవాలు దగ్గరుండి చేయడానికి యువకుడైన నిజాయితీపరుడైన రాజయ్యని నియమించాలని అనుకున్నాం కదా. రాజయ్యకి ఈ విషయం చెప్పావా? లేదు పూజారి గారు, ఇప్పుడే వెళ్ళి ఈ విషయం రాజయ్యకి చెప్పి పిలుచుకొని వస్తాను. పొలం పని నుండి ఇంటికి వెళ్తున్న రాజయ్యను ఆపి సోమయ్య, రాజయ్య, నీకు ఒక సువర్ణ అవకాశం. ఈసారి నీ చేతుల మీదుగా ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు నిర్వహించాలని ఊరివారు నిర్ణయించారు. రేపటి నుండి పనులు ప్రారంభించాలి. పూజారి గారు నిన్ను పిలుచుకొని రమ్మన్నారు. ఆంజనేయ స్వామి పేరు వినగానే రాజయ్య రూపంలో ఉన్న దయ్యానికి కాళ్ళు చేతులు వణికాయి. తప్పకుండా, అది నా భాగ్యం. కానీ నేను ఇప్పుడే పొలం నుంచి వస్తున్నాను, కాసేపు ఆగి వస్తాను. పూజారి గారికి చెప్పండి. ఓ అమ్మో, ఇక్కడికి ఒక క్షణం కూడా ఉండకూడదు. ఉంటే ఆ ఆంజనేయ స్వామి వారి చేతిలో కుక్క చావు తప్పదు. వెంటనే చింత చెట్టు మీదకి వెళ్ళిపోవాలి అనుకుంటూ పరుగు పరుగున చింత చెట్టు వద్దకు వెళ్ళి, రాజయ్య, నువ్వు చెప్పింది నిజం. ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే క్షేమం. నాకు ఇప్పుడే ఈ విషయం తెలిసింది. రా, తొందరగా రా, ఎవరి రూపాలు వాళ్ళు మార్చుకుందాం అంటూ తొందర పెట్టింది రాజయ్య రూపంలోని దయ్యం. దయ్యం మనసు మారినందుకు ఇద్దరు సంతోషంతో వారి వారి రూపాలు మార్చుకున్నారు. మనిషిగా మారిన రాజయ్య ఆనందంతో ఇంటి దారి పట్టాడు. ఏరా మనవడా, ఆంజనేయ స్వామి వారి ఉత్సవాలు ఈసారి నీ చేతుల మీదుగా జరపాలని నిశ్చయించారు కదా. ఎక్కడికి వెళ్ళావు? నిన్ను వెంటనే రమ్మని పూజారి గారు కబురెట్టారు. వెంటనే వెళ్ళి కలువు. తాత మాటలతో తనను దయ్యం రూపం నుండి కాపాడింది సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారే అని తెలుసుకుని మనసులోనే దండం పెట్టుకున్నాడు రాజయ్య. మరిన్ని మంచి కథల కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.